ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ రోజున మనం గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం ఇంకొక 27 కిలోమీటర్లకి. దానికి నీళ్లు కావాలంటే పైన ఉన్నటువంటి నేరోగా ఉన్నదాన్ని వైడ్ చేయాలి. అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ కెనాల్ని ఎక్స్టెన్షన్ వైడెన్ చేసుకుంటూ ఈ 270 అయితే స్ట్రక్చర్లు ఉన్నాయో ఆ స్ట్రక్చర్లన్నీ బాగు చేసుకుంటూ తర్వాత కెనాల్ స్లోప్ ఒకటి కొంచెం గట్టిగా తీసుకుంటే ముందు నీళ్లు నిలవకుండా నీళ్లు కిందకంటే వెళ్ళిపోతే టైలెండ్ లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాగునీరు సాగునీరు రెండు వస్తాయి. వీటితోటి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయాన్ని కనీసం ఎకరానికి 10,000 అన్నా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో రైతుల భూముల ధరలు పెరుగుతాయి, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దేశంలో ఏ రాష్ట్రము క్షేమ పథకాలు చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు అత్యధిక శాలరీలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ కూడా రైతులు గ్రామాలని విస్మరించకుండా ఈరోజు మన ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 70 కోట్లు, ఈరోజు మళ్ళీ 370 కోట్లు ఛానల్ మోడర్నైజేషన్ కి, అంటే 450 కోట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కేవలం రైతుల గురించి ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని, మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిరంతరం దగ్గరుండి రామాంజనేయులు గారు కానీ, నరేంద్ర గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్నా కూడా వీళ్ళు అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా నిమ్మల రామానాయుడు గారితో, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఈ విధంగా నిరంతరం సంప్రదిస్తూ దీనిని మర్చిపోకుండా చేసి ఈరోజు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేలకి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎన్ని ఎస్టిమేట్స్ చేసి మాతో వర్క్ చేసి గవర్నమెంట్ పంపించినటువంటి ఇంజనీరింగ్ అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, ముఖ్యంగా మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కావాలని కోరుకునే రైతన్నలకి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ దీన్ని మేమందరం దగ్గరుండి మిగిలిన పనులు ఏ విధంగా అయితే రివ్యూలు పెట్టి చేస్తా ఉన్నామో అదే విధంగా క్వాలిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇది మళ్ళీ ఈ రోజు తవ్వితే ఇంకొక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు చుట్టుపక్కల ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా గుర్రపు టెక్కలు పేరుకోకుండా ఉండి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. కొద్దిగా మా దగ్గర